హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శాలిగ్రామం ఎలా పుట్టింది, శాలిగ్రామం అంటే ఏంటో తెలుసుకుందామండి. విష్ణు చిహ్నం గల శిలనే శాలిగ్రామం అంటారు. అలాంటి శాలిగ్రామాలు ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఒక్క నదిలోనే పుడతాయంట. అవి మరెక్కడా దొరకవు. ఆ నది పేరు గండకీ నది. చిన్నగా పెద్దగా రకరకాల పరిణామాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్లలా ఉన్న తాబేలు నోరు తెరుచుకున్నట్లు ఉండి లోపల శ్రీ మహావిష్ణువే శేషసాయిగా ఉండి దర్శనమిస్తాడంటారు, పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ శాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉందని పెద్దలు చెబుతున్నారు. గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. గండకి అందరినీ అంగీకరించేది కాదు. ప్రతిరోజు ముందొచ్చిన బేరం ఒప్పుకునేది. ఆ రోజుకి అతనే భర్త. రెండో మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేది కాదు. ధనం ఆశ చూపినా దరిచేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకిని మార్చాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తు నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది. ఒకరోజు పరివారంతో ప్రొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన, ఒళ్ళంతా పుండ్లు, ఈగలు ముసిరాయి. కుష్ఠువ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది. సంపంగి తైలం పూసింది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు వేళ్ళూడి పడితే పక్కన తీసిపెట్టింది. తినిపించింది. అదే కంచంలో తాను తిన్నది. పక్క మీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లి బంధువులు తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువును చాలించదలిచింది. ఉన్న ధనమంతా బీద సాధలకు పంచిపెట్టింది. దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళతాళాలతో వెళ్ళింది. శ్మశానంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తను చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్ధురాలైంది. చేతులు జోడించింది. కన్నీళ్లతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరము మనసు స్వచ్ఛంగా నిలిపింది. గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బు ధనం కోరలేదు. మోక్షము కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహావిష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే మరుజన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో శాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నారు. గండకి ఏ కులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగిన ఈ యుగానికి గండకీ కథ నిలిచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.